రాజధాని రైతులకు అండగా రైతు ఉద్యమ నేతగా గళాన్ని విలిపించిన కొలికపూడి శ్రీనివాస్ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. తిరువురు నియోజకవర్గం అప్పటి వరకు ఉన్న వైసీపీ జెండాను దింపి పసుపు జెండా ఎగరవేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా దూసుకుపోతున్న తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 1962 వరకు జనరల్ స్థానంగా ఉన్న నియోజకవర్గం 1967లో ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. అప్పటి నుంచి కాంగ్రెస్ హవా నడిచింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచింది. 2024 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ జెండా ఎగరవేశారు. తన ప్రత్యర్థి స్వామిదాసుపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొలికపూడి శ్రీనివాసరావు రైతు ఉద్యమ నేతగా పేరు తెచ్చుకున్నారనే టాక్ ఉంది. అమరావతి రైతుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో కొలికపూడికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటారు ఆయన అనుచరులు. కొలికపూడి ఉద్యమాన్ని మెచ్చి టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అమరావతి ఉద్యమంలో కొలికపూడి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని అమరావతి సర్కిల్లో వినిపించే మాట. కొలికపూడి తన వాగ్ధాటితో అమరావతి ఉద్యమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎండగట్టారని అంటుంటారు స్థానికులు. చంద్రబాబు అరెస్టై జైలుకెళ్లిన సమయంలో హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారిని చైతన్యపరిచి చంద్రబాబుకు మద్దతుగా ఆందోళన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్ పేరును చంద్రబాబు దాదాపు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు అంటుంటాయి. తిరువూరులో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లతో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తి కావడం, అతని భార్య ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రెండు సామాజిక వర్గాల ఓట్లు ప్రభావితమవుతాయని టీడీపీ అధిష్టానం భావించిందని సమాచారం. టీడీపీ అంచనా ప్రకారమే కొలికపూడి తిరువూరులో ఎమ్మెల్యేగా గెలిచారని రాజకీయ పరిశీలకులు అంటుంటారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేశారని అంటున్నారు స్థానికులు. నియోజకవర్గంలో అన్ని వర్గాల వారిని కలుపుకుని పోతారనే టాక్ ఉంది. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే కృషి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను విని సత్వరమే పరిష్కరిస్తారని టాక్ ఉంది. నియోజకవర్గం అంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ తాగునీటి సమస్యను పరిష్కరించేవారని స్థానికులు అంటున్నారు. మొత్తానికి కొలికపూడి రైతు ఉద్యమ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే కొలికపూడి మాట తీరుపై అభ్యంతరాలు ఎందుకు వినిపించాయి? తిరువూరు టీడీపీ శ్రేణులకు ఆయనకు మధ్య దూరం పెరగడంతో అక్కడ ఆయనకి వ్యతిరేకంగా అసంతృప్తి వర్గం ఏర్పడిందా? స్థానిక టీడీపీ నాయకులు కొలికపూడిని తప్పించాలని అధిష్టానానికి ఎందుకు ఫిర్యాదులు చేశారు? అసలు తిరువూరు టీడీపీలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ.
అమరావతి రైతులకు అండగా రైతు ఉద్యమ నేతగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ అధిష్టానం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుపూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపింది. దీనితో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొలికపూడి తీరు మారిందంటున్నారు స్థానికులు. ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని సొంత పార్టీ కేడర్ ఆరోపణలు చేయటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలతో కొంచెం కన్వర్సేషన్ ఉంటే బాగుంటది, బెటర్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇంకే ఎలా కావాలనుకుంటున్నాం? ఇప్పుడు మనము ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడికి వెళ్ళామనుకోండి ఎమ్మెల్యే దగ్గరికి, వాళ్ళు ఎట్లా అంటే వస్తారు, సార్ వస్తారు, మాట్లాడతారు అంటారు, కానీ పర్సన్ టు పర్సన్ కన్వర్సేషన్ ఉండదు. అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. నేను చాలాసార్లు వెళ్ళాను సార్ దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికే వెళ్ళాను, కానీ వాళ్ళు ఏమంటే అట్లా పిఏతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా నేనేది నార్మల్గా చాలా మంది వస్తున్నారు, మినిమం ఒక 50 మెంబర్స్ దాకా ఉంటారు డైలీ ప్రతి డే. మరి వాళ్ళకి ఎలా అవుతుందో, ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఒక తెలియని వాళ్ళ వరకైనా కూర్చోబెట్టి మాట్లాడితే బెటర్. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కొలికపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరిందని అంటున్నారు స్థానికులు. కొలికపూడి పనితీరు ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అనే దానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్లు పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో నియోజకవర్గ ప్రజలంతా కొలికపూడికి వ్యతిరేకంగా ఓటు వేశారనే టాక్ ఉంది. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే అవగానే కొలికపూడికి కొమ్ములొచ్చాయని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేస్తున్న గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ దందాకు పాల్పడుతున్నారని నియోజకవర్గంలో టాక్ ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను ఇబ్బందులకు గురిచేశారని అప్పట్లో టీడీపీ క్యాడర్ బహిరంగంగానే విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే అరాచకాలు ఎక్కువయ్యాయని, ఆయన స్థానంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలని తిరువూరు టీడీపీ క్యాడర్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పేకాట క్లబ్బులకు అనుమతి ఇప్పిస్తా అని ఎమ్మెల్యే కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేత తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్యను దూషించారని, దీనితో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందనే విమర్శలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. మొత్తానికి మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొలికపూడి ఇటు పార్టీలోనూ అటు నియోజకవర్గంలోనూ అతి తక్కువ సమయంలోనే ఎక్కువ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. చూడాలి మరి అధిష్టానం కొలికపూడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.